ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. లింగయ్య వర్షంలో ఏడుస్తున్నాడు. లింగయ్య ముందు ఇంటి సామాన్లన్నీ కుప్పలుగా పడేసున్నాడు సేటు. ఇందు బిందులు తమ ఇంటిని చూస్తూ కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. 3 నెలల నుండి నా బాకీ కట్టమని అడుగుతుంటే వినిపించుకోవటం లేదు. మీకు నేనంటే పరేషాన్ అయిపోయింది. నా బాకీ డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. సేట్జీ, దయచేసి నా మాట వినండి. ఇప్పుడు ఇంటి నుండి మమ్మల్ని గెంటేస్తే మేమెక్కడికని పోతాం? ఇది మా తరతరాలుగా ఉంటున్న ఇల్లు. దీన్ని తీసుకుంటానంటే ఎట్టా చెప్పండి? కావాలంటే ఇంటి సామాన్లు తీసుకెళ్ళండి. ఏంటి, తమిడికి కూడా పనికి రావు? ఈ సామాన్లతో నేనేం చేస్తాను? నీకు 100 సార్లు చెప్పాను, అయినా నా మాట వినిపించుకోలేదు. ఇంటికి వచ్చిన ప్రతిసారి తప్పించుకొని తిరిగితే ఎలా? నాకు కనిపించి ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. అప్పు తీసుకున్నప్పుడు తెలీదా నీకు? అది కాదు సేట్జీ, అవతల నాకు 2 ఆడపిల్లలున్నారు. వాళ్ల మొహం చూసైనా ఈసారి వదిలేయండి. నెలలోపు నేను మీ అప్పు మొత్తం తీర్చేస్తాను. దయచేసి నా మాట వినండి. అందరి ముందు పరువు తీయకండి. పరువా? ఇంకెక్కడి పరువు? నువ్వు నా అప్పు తీర్చినప్పటి నుండి నీ పరువు ఎప్పుడో పోయింది. ఊరంతా నీ గురించి చెప్పేశాను. చాలా మంది నీకు చెప్పారు కదా, అయినా వాళ్ల మాటలు విని నువ్వు పట్టించుకోలేదు. నీకిష్టం వచ్చినట్టుగా చేశావు. ఇప్పుడు చూడు ఏ గతి పట్టిందో నీకు. సేట్జీ, దయచేసి ఒక్కసారికి నా మాట వినండి. అర్థం చేసుకోండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ లింగయ్య ఆ సేటు కాళ్ళు పట్టుకున్నాడు. తన కాళ్లతో విసిరి కొట్టాడు సేటు. తన తండ్రి పరిస్థితిని చూసి ఇందు బిందులు తట్టుకోలేకపోయారు. బాధతో ఏడుస్తూ వెళ్లి కింద పడ్డ వాళ్ల నాన్నని లేపారు. నాన్నా, లేవండి, లేవండి నాన్నా. అమ్మా, మీరొచ్చారేంటి? వెళ్ళండి, కాస్త దూరంగా వెళ్ళి నిల్చోండి. అందరూ మనల్ని చూస్తున్నారు. నాకైతే ఇది తప్పదు. నీకెందుకమ్మా? మీకు ఈ అవమానాలొద్దు. వెళ్ళండి, వెళ్ళండి. ఇదిగో లింగయ్య, ఇంటికి తాళాలేస్తున్నాను. మర్యాదగా నెలలోపు నా డబ్బు నాకిచ్చేయి. వడ్డీతో సహా కట్టేసేయాలి. లేకుంటే ఈ ఇంటిని వేలం పాడి అమ్ముతాను. గుర్తుపెట్టుకో, ఇది నీకు లాస్ట్ వార్నింగ్ అంటూ సేటక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక కుమిలి కుమిలి ఏడుస్తున్న లింగయ్య తన 2 కూతుళ్లను తీసుకుని చెట్టు కిందకి వెళ్ళాడు. వర్షంలో తడుస్తున్న 2 కూతుర్లని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా, ఇందు, బిందు, నన్ను క్షమించండమ్మా. పెళ్లి చేసుకున్న తరువాత మీ అమ్మని సరిగ్గా చూసుకోలేకపోయాను. ఇక ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇలా రోడ్డున పడేశాను. నన్ను క్షమించండమ్మా, క్షమించండి. బాధపడకు నాన్న, బాధపడకు. నువ్వప్పెవరి కోసం చేశావు? మా కోసమే కదా. మమ్మల్ని బాగా చూసుకోవాలనే కదా. చిన్నప్పటి నుండి మమ్మల్ని మహారాణుల్లా పెంచావు. తల్లి లేని లోటు తీర్చావు. నీలాంటి తండ్రుండటం మా అదృష్టం నాన్న. నువ్వేం బాధపడకు. ఆ సేటుతో మేం మాట్లాడుతాం. నువ్విక్కడే ఉండు నాన్నా అంటూ ఇందు బిందులు సేట్ని కలవడానికి వెళ్లారు. ఇందు బిందుల్ని చూసి మొదట సేటేం మాట్లాడలేదు. తర్వాత తన ఇంటి ముందు నిల్చున్న వాళ్ళని చూసి, ఏం చెయ్యలేక ఇప్పుడు మిమ్మల్ని పంపించాడా మీ నాన్న? మీరెంత చెప్పినా ఆ ఇంటిని ఇచ్చేది లేదు. నాకు నా డబ్బు కావాలి. ఆ డబ్బు చేతిలో పడితే గాని నేను మీకు ఆ ఇల్లు ఇవ్వనుగాక ఇవ్వను. అలా అంటారేంటండి? ఇంకొక అవకాశం ఇవ్వండి. మా నాన్న ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తాడు. ఇప్పుడు ఆ ఇల్లు లేకపోతే మేమెక్కడుండేది? ఎలా తీరుస్తాడు? ఏం చేసి తీరుస్తాడు? మీ నాన్నకు ఈ ఊళ్ళో ఎవరూ పనివ్వరు. పాపం వయసైపోతుంది కదా, అందుకే పనివ్వడానికి ఎవరైనా ఆలోచిస్తారు. మా నాన్న పని చేస్తాడండి. చేసి మీ అప్పు తీరుస్తాడు. ఆయన చేయలేడు గాని మీరు పని చేస్తారా చెప్పండి. మీరు పని చేసి డబ్బు సంపాదించండి. అప్పు తీర్చి ఇంటిని విడిపించుకోండి. సేటలా అనగానే ఇందు బిందులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. కాసేపటి తరువాత ఒక నిర్ణయానికొస్తారు. అలాగే, మేం పని చేస్తాం. అవును, నీ అప్పు తీరుస్తాం. అయితే మరీ మంచిది. ఒక పని చేద్దాం. ఇప్పుడు మీ ఇంటి తాళాలు మీకిచ్చేస్తా. ఇక మీరు ఆ ఇంట్లో ఉండొచ్చు. రేపటి నుండి మా ఇంటికొచ్చి పని చెయ్యాలి. మీకు నెల నెల జీతం కూడా ఇస్తాను. ఆ జీతంలో కొంత డబ్బు తీసుకుంటాను. నా అప్పుకు జమ చేసుకుంటాను. మిగిలిన డబ్బు మీకిస్తాను. వాటితో మీరు ఏమన్నా చేసుకోండి. నా అప్పు తీరినట్టుంటుంది, మీరు బతికినట్టు ఉంటుంది.
ఇష్టమైతే చెప్పండి, లేకుంటే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇష్టమే. కాకపోతే మా ఇద్దరిలో ఒకరు మాత్రమే పని చేస్తారు. ఈ రోజు నేను పనికి వస్తే రేపు నా చెల్లి పనికొస్తుంది. నాకేం ఇబ్బంది లేదు. నాకు పని జరగటం కావాలి. నా అప్పు తీరాలి. చేతిలో డబ్బు పడాలి, అంతే. ఇదిగో తాళాలు, తీసుకొనెళ్ళండి. రేపటి నుండి పనికి రండి, లేకుంటే నా గురించి మీకు తెలుసు కదా. అలా ఇందు బిందులు ఆ సేటు దగ్గర నుండి తాళాలు తీసుకుని తమ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లిన తరువాత లింగయ్య, ఏం మాట్లాడారమ్మా? ఆ సేటు తాళాలిచ్చాడా? ఇచ్చాడు నాన్న, ఇదిగో. అవి చూపిస్తూ తాళాలు తీసింది. ఇంట్లోకి వెళ్లిన తరువాత జరిగిన విషయం లింగయ్యకు చెప్తారు. లింగయ్య చాలా బాధపడతాడు. అయ్యో, ఎంత కర్మ పట్టిందమ్మా మీకు. నేనేదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నాన్న, మీకు కొడుకులుండుంటే ఇలా చేసుండేవారా? ఇలా బాధపడేవారా? మేం కూతుర్లమనే కదా ఇలా బాధపడుతున్నారు. ఇలా ప్రతి ఇంట్లో కూతుళ్ళని తక్కువ చేసి చూడ్డం వల్లే చాలా మంది ఏం సాధించకుండా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ రోజుల్లో కూతుర్ని పెంచటం గొప్ప కాదు, స్వేచ్ఛగా పెంచుతున్నారా లేదా అనేదే గొప్ప. ఇక బాధ్యత మేం తీసుకున్నాం. రేపటి నుండి ఒకరం పనిలోకి వెళ్తాం, ఇంకొకరం ఇంట్లో ఉండి మిమ్మల్ని చూసుకుంటాం. సరే పదండి, ఏదైనా చేస్తాను, తిందురు అంటూ లింగయ్యకి నచ్చజెప్పారు ఇందు బిందు. ఇక మరుసటి రోజు నుండి ఒకరు సేటు ఇంటికి వెళ్లి పని చేస్తుంటారు. అలా నెల రోజులు గడుస్తాయి. ఇదిగోండి మీ జీతం. కొంత డబ్బు నా అప్పుకి జమ చేసుకున్నా, ఇంకొంత డబ్బు మీకిస్తున్నా. ఇలాగే పని చేసి మీ అప్పు తీర్చేయండి. ఓ అలాగే సేట్జీ అని చెప్పిన తరువాత ఇంటికి బయలుదేరి వెళ్తుండగా ఒక రైతు మొక్కజొన్న పంట మొత్తం తీసుకొచ్చి సేటుకిస్తుంటాడు. సేటు, పంట మొత్తం మీ వాళ్లే తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఏం చెయ్యమంటారు చెప్పండి? మేమెట్టా బతకాలి? నోర్ముయ్ వెదవా, పంట కోసం నా దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు తెలీదారా నీకు? మర్యాదగా నా డబ్బు కట్టు, నీ పంటని తీసుకుపో. అయ్యో సేటు, దయచేసి నా మాట విను. నీ అప్పు ఎట్టగైనా తీర్చేస్తాను. అప్పు ఎలా తీరుస్తావు? ఈ వర్షాకాలంలో నీ పంట కొనేవారే లేరు. ఒకవేళ ఈ మొక్కజొన్న పంట కొన్నా కూడా నీకంత డబ్బు రాదు. మరి నా అప్పు ఎలా తీరుస్తావు? సేటు అలా అనగానే రైతు కన్నీళ్లు పెట్టుకుంటూ దిగులు పడిపోతాడు. ఇక ఆ తతంగాన్నంతా చూసిన ఇందు బిందుకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే సేటు దగ్గరికి వెళ్లి, ఇదిగోండి సేటు, ఈ డబ్బు తీసుకోండి. ఏ, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేస్తున్నారు. ఈ డబ్బు తీసుకొని ఆ రైతు అప్పులో జమ చేసుకో. ఇప్పుడు ఆ రైతుని వదిలిపెట్టు. మీ ఇష్టం. నాకు కావలసింది డబ్బు. అదిస్తే చాలు. రేయ్, ఆ రైతుకు తీసుకొచ్చిన పంటను ఇచ్చేయండి. ఇదిగో మీకే చెప్తున్నా, ఆ రైతు డబ్బులు ప్రతి నెల సమయానికి కట్టేసేయాలి, లేకుంటే మీ అంతు చూస్తా. నా గురించి తెలుసు కదా. అలా సేటు వార్నింగ్ ఇచ్చిన తరువాత కన్నీళ్లు పెట్టుకున్న రైతు ఇందు బిందుల దగ్గరికి వస్తాడు. చిన్నోళ్ళైనా మీకు నమస్కారం చేస్తున్నానమ్మా. చూడండి, ఆ సేటు బాకీ పూర్తిగా తీర్చేసే బాధ్యత మాది. కాకపోతే మీరొక పని చెయ్యాలి. ఏం చెయ్యాలమ్మా? మీ మొక్కజొన్న పంటని మొత్తం మాకిచ్చేయాలి. మేం మీకు డబ్బులు కూడా ఇస్తాం, సరేనా? అట్టగేనమ్మా, మీరేం చెప్తే అది చేస్తాను. పంట మొత్తం తీసుకెళ్ళండి. అలా మొక్కజొన్న పంటని ఇంటికి తీసుకెళ్తారు ఇందు బిందు. ఇంటికొచ్చిన పంటని చూసి లింగయ్య కోప్పడ్డాడు. అసలే డబ్బులు కూడా లేవంటే ఇప్పుడు ఈ పంట తీసుకొచ్చారేంటమ్మా? దీంతో ఏం చేద్దామని చెప్పండి? అసలే వర్షాకాలం. ఈ వర్షంలో బయటికెళ్ళడానికి కూడా లేదు. అందుకే తీసుకొచ్చాం నాన్నా. ఏంటమ్మా మీరు చెప్పేది? నాకు అర్థం కాలేదు. ఈ మొక్కజొన్నతో వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారమా? ఏం వ్యాపారం? వర్షాకాలం కదా, ఈ వానకు అందరూ వెచ్చవెచ్చగా కాల్చిన మొక్కజొన్నను అలాగే ఉడకబెట్టిన మొక్కజొన్నను తినాలనుకుంటారు. అందుకే మనం ఆ వ్యాపారం చేద్దాం నాన్నా. అలాగేనమ్మా, మీ ఇష్టం. కానీ ఆ సేటు దగ్గరికి మీరేం కంగారు పడకండి. ఒకరం ఆ సేటు దగ్గరికి పనికి వెళ్తాం, ఇంకొకరం వ్యాపారం చేస్తాం. నేను కూడా మీ వ్యాపారంలో సాయం చేస్తాను. అలా మరుసటి రోజు నుండి ఇందు బిందులు మొక్కజొన్న వ్యాపారం ప్రారంభిస్తారు. ఇంటి వద్దే బొగ్గులపై మొక్కజొన్న కాల్చి కారం నిమ్మరసం వేసి అమ్ముతుంటారు. అలాగే ఉడకబెట్టిన మొక్కజొన్నని అమ్ముతారు. ఈ విషయం తెలిసిన వాళ్లంతా వర్షంలో వేడివేడిగా తినేందుకు ఆ మొక్కజొన్న కంకెలు తీసుకెళ్తుంటారు.
అలా ఒక్కొక్కరే వస్తూ వస్తూ ఉంటే కొన్ని రోజులకి చాలా మంది ఆ ఇంటి ముందు క్యూ కట్టడం మొదలవుతుంది. ఇందు బిందులకి మరింత హుషారు పెరుగుతుంది. చూసావే, మనకిప్పటికీ 3 రెట్లు ఆదాయం వచ్చేసింది. ఈ డబ్బు తీసుకెళ్లి ఆ సేటు మొహాన పడేద్దామక్కా, మన అప్పు తీరిపోతుందిగా. లేదు, మనం ఈ పంట మొత్తం అమ్మాలి. అప్పుడు ఆ రైతు అప్పు కూడా తీరిపోతుంది. ఆయనకి కూడా మనం కొంత డబ్బిద్దాం. ఆహా, చాలా మంచిగా ఆలోచిస్తున్నారమ్మా. మీ మంచి మనసుకు ఆ దేవుడే తోడు. అలా మొక్కజొన్న వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. చూస్తుండగానే మొక్కజొన్న పంట మొత్తం అయిపోతుంది. చేతి నిండా డబ్బుతో వెళ్లి ఆ సేటుకిస్తారు. ఇదిగోండి సేటు, మీ అప్పు మొత్తం తీర్చేశాం. ఇక మీకు మేమేం బాకీ లేము. అరే, బాగానే చెప్పావు. నీ అప్పు నువ్వు తీర్చేసి వెళ్ళిపోతే ఎలా? ఆ రోజు రైతు అప్పు కూడా మీరే ఇస్తామని చెప్పారు కదా. అవును, చెప్పాం. అదిగో. ఇందు బిందులు ఆ రైతుని చూపిస్తారు. అప్పటికే రైతు చేతిలో డబ్బు పెట్టుకుని ఉంటాడు. ఇందు బిందులు సైగ చేయగానే, ఇదిగో సేటు, నీ అప్పు మొత్తం తీర్చేశాను. అరే, ఏ మాయా చేశారమ్మా? ఇలా పుట్టుక్కున అప్పు తీర్చేశారు. మీలాంటి కూతుళ్లే నాకుండుంటే ఈ పాటికి 5-6 బంగ్లాలు కట్టేస్తుండేవాణ్ణి. శబాష్ బేటా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మంచిగా బతకండి. అలా సేటు దగ్గర నుండి వచ్చిన తరువాత, అక్క, మొక్కజొన్న పంట అయిపోయిందిగా, ఇప్పుడేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నానే. అరే, ఇంకా ఆలోచిస్తారేంటి? మీకు నేను మొక్కజొన్న పంట తీసుకొచ్చిస్తాను. మీరాటితో వ్యాపారం చెయ్యండి అన్నాడు రైతు. ఆహా, అదిరిపోయింది. పదవే చెల్లి, ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోవలసిన పని లేదు. మన నాన్నను ఈ ఊళ్ళో తలెత్తుకొని తిరిగేలా చేద్దాం. పదక్కా. అలా గర్వంగా అక్కడి నుండి బయలుదేరారు ఇందు బిందు. తర్వాత మొక్కజొన్న వ్యాపారం చేస్తూ చాలా డబ్బు సంపాదిస్తారు. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళు సంతోషంగా బ్రతుకుతారు. చాలా మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తారు ఇందు బిందు.